సకల మంత్రముల సంభవమూలము. యో దేవానాం ప్రభవశ్చోద్భవశ్చ విశ్వాధిపో రుద్రో మహర్షిః హిరణ్యగర్భం పశ్యతి జాయమానం సనో బుద్ధ్యా శుభయా సంయునక్తు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఉపమన్యు మహర్షి ఉపదేశించిన శివసహస్రనామాల్లో సిద్ధార్థ అనబడే 997వ నామం గురించి చెప్పుకుంటున్నాం. అన్ని అర్థములు సిద్ధించినవాడు అని అర్థం. అర్థం అనగా ప్రయోజనం, ప్రయోజనాలన్నీ సిద్ధించినవాడు. మన సృష్టిలో ఎవరినైనా అడిగితే నీకు అన్నీ ఉన్నాయి కదా అంటే ఏదో ఒకటి ఇంకా కావాలనే చెప్తాడు, కానీ నేను సంపూర్ణంగా అన్నీ ఉన్నవాడేనని ఎవడూ చెప్పడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి జీవుడికి లోటు అనేది ఒక లక్షణం. అది లోటు అనేది భావించేవాడు జీవుడు, లోటు లేనివాడు ఈశ్వరుడు. అది జీవుడికి ఈశ్వరుడికి ఉన్నటువంటి భేదం. ఇది పరిపూర్ణుడు ఈశ్వరుడు. అందుకే పరమాత్మతత్వమే సిద్ధార్థతత్వము, అన్ని అర్థములు సిద్ధించినటువంటి వాడు. అదేవిధంగా దేన్ని పొందాలో దాన్ని పొందిన వాడిని సిద్ధార్థుడు అని అంటారు. ఇక్కడ సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన ఈ నామాల వరుస విష్ణు శాస్త్రంలో వస్తున్నది. అలాగా ఏ ప్రయోజనం ఉన్నదో ఆ ప్రయోజనాన్ని సాధించినవాడు అంటే మోక్షాన్ని పొందిన వాడిని కూడా సిద్ధార్థుడు అంటారు. సృష్టిలో అన్నీ పొందిపోతే చాలండి అనుకునేవాడు ఎవడు ఉండడు. పైగా అన్నీ పొందలేడు కూడా. ఏది పొందినా ఇంకా ఏదో కావాలని ఉంటుంది. అందుకే ప్రపంచంలో ఉన్నవన్నీ అనుభవించినా కూడా ఆశ మాత్రం తీరదండి. అది ఆశ యొక్క లక్షణం. ఎందుకంటే కొరత అనేది హృదయంలో ఉంది, బయట లేదు అక్కడ. సిద్ధార్థుడు అంటే మోక్షం పొందిన వాడిని కూడా, జ్ఞానాన్ని పొందిన వాడిని కూడా సిద్ధార్థుడు అంటారు. అలాంటి జ్ఞానికి పరమాత్మకి భేదము లేదు గనక ఆ జ్ఞాని రూపముగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడే అని అర్థం కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఏ ప్రయోజనము కావలసిన వాడు కాడితను, అన్ని ప్రయోజనము నెరవేరిన వాడు పరిపూర్ణుడు అని ఒక అర్థము. అదేవిధంగా జ్ఞాని ముక్తుడు అని రెండవ అర్థము ఇప్పుడు చెప్పుకున్నాం. అలా ప్రతి పదార్థమునందు ఈ అర్థము సిద్ధించి ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. అందుకు అతడు సిద్ధార్థ అని చెప్పబడుతూ ఉన్నాడు. ఇది స్థావరాణాంపతి అని చెప్పిన భావాల్ని ఇక్కడ గమనించినట్లయితే సిద్ధార్థ మరింత చక్కగా అర్థమవుతున్నది. ఇక తర్వాత నామం సిద్ధభూతార్థ 996వ నామం ఇది. ఇది నమస్కారంలో సిద్ధభూతార్థాయ నమః అని. శివశాస్త్రనామముల అర్థాన్ని మనం మననం చేసుకుంటూ ఉంటే అది ఉపనిషత్ జ్ఞానాన్ని ఇస్తోంది అనే మాట మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అలాంటి ఉపనిషద్వాక్య సమానమైన గొప్ప నామం ఇది సిద్ధభూత అర్థ అనేటువంటిది. ఇది నమస్కారంలో సిద్ధభూతార్థాయ నమః అని. ఇక్కడ భూతము అంటే అయినది అని అర్థం. సిద్ధభూతము అంటే ఇదివరకే సిద్ధమయ్యున్నది ఏదో అదే ఇప్పుడు అర్థం. అది అంటే కోరబడుతున్నది. ఇదివరకు ఏదుందో అదే కోరబడుతోంది అని దీని యొక్క అర్థం. దీన్ని మనం పరిశీలిస్తే పరమేశ్వరుడు ఎటువంటి వాడంటే మనం ఇప్పుడు ఆయన కోరుకుంటున్నామంటే కొత్తగా తయారు చేసి పొందుతున్నామా ఈశ్వరుణ్ణి? లేదు. ఇప్పుడు మనం అన్నం కోరుకుంటున్నాం. అన్నం కోరుకుంటున్నామంటే సిద్ధభూతార్థం కాదు అది. ఇప్పుడు అన్నం కావాలంటే అన్నం తయారు చేయాలి. తయారు చేస్తే కానీ అన్నం దొరకదు. కనుక అన్నం అనే ప్రయోజనం నెరవేరాలి అంటే దాన్ని తయారు చేయాలి. కానీ పరమాత్మ ఆ విధంగా తయారు చేయబడే వస్తువా అని ఆలోచిస్తే ఆయన ఉన్నవాడే, అని తయారు చేయబడేవాడు కాడు. మనం రోజు జపం తపం చేస్తే పరమేశ్వరుడు తయారవుతాడా? అని తయారైన వాడు కాదు, ఉన్నవాడు. అందుకే మోక్షం అనేటువంటిది ఒక కొత్త వస్తువు కాదు, ఉన్నది గ్రహించడమే. ఇది తెలుసుకోవాల్సింది. మోక్షమే సహజము, మోక్షమే సిద్ధము. బంధం అనేదే కల్పితము, అది లేనిది. కల్పితమైన బంధం ఉందనుకుని భ్రాంతి చెందాం ఇంతవరకు. ఇప్పుడు మనకు ఆ బంధనము లేనిది అనే ఎరుక ఏర్పడింది. అప్పుడు ఏదుందో అది దొరికిపోయింది. అంటే మోక్షమే ఉన్నది. అందుకు ఉన్నదే మోక్షము. ఆ మోక్షస్వరూపుడే పరమాత్మ. అందుకు మనం సిద్ధముగా ఉన్నది ఆత్మస్వరూపమే సిద్ధంగా ఉన్నాం. దేహస్వరూపం ఉన్నదా? అది వచ్చింది పోతోంది. ఆత్మ అనేది వచ్చేది పోయేది కాదు, ఉన్నది. అదే సిద్ధభూతం. ఆ సిద్ధభూతమై ఏ ఆత్మ ఉన్నదో అదే నేను అని తెలుసుకుంటే వాడు సిద్ధార్థుడు. ఆయన మాత్రమే ఉన్నవాడు. మిగిలినవన్నీ వస్తూ పోతూ ఉండేటువంటివే. వస్తూ పోతూ ఉన్న వాటిని ఆశపడి సంపాదించుకునే గోలలో పడి ఉన్న వస్తువుని మనం మర్చిపోయాం. ఆ ఉన్న వస్తువే సిద్ధభూతము. అదే గొప్ప ప్రయోజనం. పరమాత్మ కొత్తగా పొందవలసిన వాడు కాదు, ఉన్నటువంటి వాడు, మోక్షస్వరూపుడు, ఆనందస్వరూపుడు, ఆత్మస్వరూపుడు. ఇన్ని అర్థములున్నాయి దీంట్లో. అందుకే సిద్ధార్థ సిద్ధభూతార్థ ఈ రెండు ప్రక్కపక్కన చెప్పడంలో విశేషం ఇంత గొప్పగా ఉన్నది. అచింత్య అనేటువంటిది తర్వాతి నామము. దీనికి అచింత్యాయ నమః నమస్కారాన్ని చెప్పుకుంటాం.
ఇది గతంలో కొద్ది నామాల క్రితమే వచ్చింది అచింత్య నామం. అక్కడ ఒక అర్థంలో ఉన్నది, ఇక్కడ మరొక అర్థంలో మనం తెలుసుకోవాల్సింది. అచింత్య అన్నప్పుడు కొలత లెక్క అందనివాడు అని అర్థం. చింతన కూడా కొలతే. మనం ఊహించే ఒక విషయాన్ని తెలుసుకోగలిగేమో అంటే మనం ఊహించిన దానికి దొరికిపోయింది అది. కానీ పరమాత్మల ఊహకు అందడు, ఏ ప్రమాణముకు అందడు గనక ఆయన ప్రమాణాతీతుడని చెప్పడం కోసమే ఇక్కడ అచింత్య అని. పైగా ఇంకొక అర్థం ఏంటంటే ఆయన చింత్యము కంటే అన్యుడు. చాలా గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. చాలా లోతైన వేదాంత విచారం ఉంది ఇక్కడ. చింత్యము అంటే చింతన చేయదగినది అని అర్థం. ఒక వస్తువును మనం చింతన చేస్తూ ఉన్నాం, ఆ చింతన చేయడం వల్ల అది పొందగలుగుతూ ఉన్నాం లోకంలో కూడా. కానీ పరమాత్మ చింత్యము కంటే అన్యుడుట. అంటే చింత్యము అంటే లోకంలో ఒక వస్తువు సిద్ధమై ఉంటేనే దాన్ని మనం చింతన చేయగలం. లేని వస్తువును ఊహించలేం, అలాగే తెలియని వస్తువును ఊహించలేం. లేని వస్తువును ఊహించలేము, తెలియని వస్తువును కూడా ఊహించలేం. కనుక పరమాత్మ చింత్యమైన వాటికంటే అన్యుడు అంటే అర్థం ఏంటంటే నువ్వు మనస్సుతో మాటతో నిర్ధారించలేవు అవన్నీ. ఇది దీని యొక్క ప్రత్యేకమైన భావం. అందుకే లౌకికమైన ప్రతి వస్తువు కూడా చింతనకు అందుతుంది, ఒక్క పరబ్రహ్మ వస్తువు తప్ప. కనుక ఏది చింతనకు అందదో అచింత్యము. అందుకే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే అని వేదం చెప్తున్నది. ప్రత్యేగాత్మైనటువంటి పరమాత్మని, ఆ బ్రహ్మముని ఎలా తెలుసుకోవాలంటే ఇలా తెలుసుకోవాలంటే ఏదంటే ఇది కాదు ఇది కాదు అని తెలుసుకోవాలి అన్నాడు. ఇది చాలా బాగుంది. ఏది చెప్పినా ఇది కాదు, నేతి నేతి అన్నారు ఇక్కడ. నా ఇదం నా ఇదం, ఇది కాదు ఇది కాదని అసన్నిరసనేనా అని భాగవతంలో ఈ మాట చెప్పారు ఇక్కడ. ఇది కాదు ఇది కాదని అన్నీ తీసేస్తే ఏది మిగిలి ఉంటుందో అది. కనుక ఇదం వస్తువు చేత చెప్పబడుతున్నదంతా ప్రపంచము, ఇదం వస్తువుతో చెప్పలేనిది పరమాత్మ. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదం అంటే ఇది, ఇది అని నువ్వు చూపించగలిగేదంతా ప్రపంచము, ఇది అని నువ్వు చూపించలేనిది ఈశ్వరుడు. ఒక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదం ప్రత్యయానికి దొరికేదంతా ప్రపంచము, ఆ ప్రత్యయానికి దొరకనివాడు పరమాత్మ. ఆ ఆత్మయే మనలో ఉన్నటువంటిది. ఇది ఇలా ఉంటుంది అని నిర్దేశించలేవు, అనిర్దేశ్యవపుహు, అదే అచింత్య అని చెప్పబడుతున్నది. అదే ఈశ్వర తత్వం. అది